ఆత్మగౌరవ గీతం ఉంటుంది. ఆ తర్వాత మన పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. హలో జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మగనం ఒక్కొక్క చిరుకు మహాసంద్రమై ఎగసినట్టు ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు పట్టు ఎవరికెంత వారి కంట నినాదమే నింగి కంట జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మగనం నేటి తెలంగాణను మన భుజానెత్తుకుందాము బరువెక్కిన గుండెలకు భరోసై నిలుద్దాము దశాబ్దాల దోపిడి కంచెలను కూలగొట్టుదాము రేపటి తరాల యువత భవితను నిర్మించుదాము జనం 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 ప్రజా ప్రబంధనం జనం 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 ఇదే కదా మగనం గగనపు వీధుల్లో ఎదగాలి మనమంతా ఏలే పదవుల్లో అధికారం మనదైతే వెలుగులు బతుకుల్లో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యపు దారుల్లో జనం 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 ప్రజా ప్రబంధనం జనం 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 ఇదే కదా మగనం హలో బీసీల అమరవీరుల కుటుంబ సభ్యులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. బీసీ అమరవీరుల కుటుంబ సభ్యులు శ్రీ దొడ్డి కుమరయ్య గారి మనవడు దొడ్డి చంద్రం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమతి చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మారోజు వీరన్న సోదరులు మారోజు పాండు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. బెల్లి లలిత కుమారుడు సూర్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి దారి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దారికి ఎవరైతే అడ్డగా ఉన్నారో కొద్దిగా దారి క్లియర్ చేయండి. సెక్యూరిటీ
మొదటి శబ్దం అతడు ఆర్టీసీ కార్మికులకు స్టీరింగ్ అయి కదిలిండు విద్యుత్తు కార్మికుల వెలుగుదారి చూపిండు అవినీతి నాయకుల భాగోతం చెప్పిండు శ్రమ కార్మిక లోకానికి విప్లవకాడయ్యిండు యువ నాయకత్వానికి సారథ్యం అయ్యిండు అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. శ్రీ దొడ్డి కుమ్మరయ్య గారి మనవరు దొడ్డి చందు గారిని రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీమతి చాకలి ఐలమ్మ గారి మనవరాలు శ్వేత గారిని మరొకసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మారోజు వీరన్న గారు శ్రీ పెళ్లి లలిత కుమారుడు సూర్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎక్కడున్నా ఇక్కడ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీకాంతాచారి తల్లి గారు శంకరమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైనా ఉంటే మళ్ళీ ఐ థింక్ లేదా సార్ కూర్చోండి సార్. అలుపెరగని యోధుడు, బీసీల కోసం తన పదవినే త్యాగం చేస్తాను అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి నాకు మీ ఓట్లు వద్దు, నాకు నా బీసీలు కావాలి, మా బలం ఉంది, మా బలగం ఉంది, మాకు ఓటు ఉంది, మాకు సీటు కావాలని చెప్పి గట్టిగా బీసీల తరపున పోరాటం చేస్తున్న ఈనాటి పోరాట యోధుడు, కథానాయకుడు, పార్టీ ఆవిష్కర్త శ్రీ తీన్మార్ మల్లన్న గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జై తీన్మార్ మల్లన్న. శ్రీ తీన్మార్ మల్లన్న గారిని ప్రసంగించి పార్టీ యొక్క ప్రాముఖ్యత, పార్టీ పెట్టడానికి గల కారణాలు, వర్గాలు ఏ విధంగా దొక్కబడుతున్నాయని చెప్పి ఉదాహరణంగా తను అనుభవించి ఉదాహరణ మనకు చెప్పబోతున్నారు. అన్నను ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఆగండి అన్న. చాలా మంది మిత్రులు ఈ హాలు నిండిపోయి, ఆ హాలు నిండిపోయి, బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం. దాన్ని మేము గమనించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన, బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది, అక్కడ జరగాల. తమ మేధస్సును ఈ జాతి కోసం, ఈ జాతి ప్రజల కోసం ధారపోసి ఏ రోజైనా ఈ జాతులను
అధికారం వైపు, ఆర్థికం వైపు, ఆత్మ గౌరవం వైపు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేధావి సమాజమా, మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని, ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు, ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా తండ్రి గారైనటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సెప్టెంబర్ 17, 1948లో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది? దయచేసి కొంచెం అక్కడ జరగండి పెంచ. 1948 సెప్టెంబర్ 17న ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం. అలాగే ఈ దక్షిణ భారతదేశంలో వర్గాలకు హక్కులు దక్కాలని అహర్నిశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు, అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి, మనందరి దైవంగా భావించేటువంటి విశ్వకర్మ, వీళ్ళందరి జయంతి ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ 17 తారీఖును బీసీల తలరాత మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను. ఎస్, ముందు మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితమంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదకి వదులుతున్నటువంటి మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్పచెప్పిన గంట 2 గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టిన. సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటంటే ఆ పార్టీ నాయకుడిని, ఈ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడి నుంచి పిలుచుకుంటారు. కాదు, నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచనని ఇక్కడ కూర్చుండబెట్టి మాట్లాడుతా ఉన్నా. అలాగే వాళ్ళందరి అభిప్రాయాలను కూడా నేను అనుక్షణం విన్న సందర్భంలో ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ పార్టీ అవసరము ఉంది అనేటువంటి సూచన నాకు వినబడ్డది మేధావి లోకం నుంచి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశీస్సులతో, ఈ మేధావి వర్గంతో, ఈ అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు, వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు, పార్టీ పెట్టుడు అంటే పాండబ్బనా, ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలారా, మనము గాంధీ భవన్ మెట్ల కాన్నో, బీజేపీ ఆఫీస్ మెట్ల కాన్నో, బీఆర్ఎస్ పార్టీ గేట్ కాన్నో నిలబడి బీ ఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరు చూసిరు, నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు 15 నెలలు 16 నెలలు గడుస్తా ఉంది. ఈ 16-17 నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా, నా పరిపాలన పైన, నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ, మేధావులారా, నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. రెండో విషయం, మీరు చూసిర్రు, తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే, ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే, కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన. సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు. నేను చాలా మంది తీన్మార్ మల్లన్నను వాటి తెరువుబోకు, ఈ బీసీల ముచ్చట ఎత్తకు, నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే, నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని, ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి, ఆ బిడ్డలను నాతో పడుతోడుకోవాలని శపథం చేసి వచ్చిన నేను. ఏ వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను పాటు అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నానని ప్రకటించి వచ్చిన. ప్రజలారా, వీళ్లకు ఉన్నంత అవగాహన నేను మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది. వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ సార్. మీ సలహాలు, మీ ప్రశ్నలు, మీ హెచ్చరికలన్నీ నోటెడ్. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు ఉంటే తర్వాత చేసుకుందాం, కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు? పార్టీ ఒకసారి చెప్పండి, ఏమనుకుంటున్నారు? బీసీ రైట్. ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సుదీర్ఘ పాటు
బీసీ ఉద్యమాలకు తన జీవితాన్ని తర్పణం చేసిన పెద్దలు నారగోని గారు నాతో పాటు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నారగోని గారు ఇప్పుడు పార్టీ జెండాను తను ఆదేశించి ఆవిష్కరిస్తాడు. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బహుజన వర్గాలకే ఒక ఆశాకిరణంగా, ఆశా జ్యోతిగా ఎంతో కాలం నుంచి ఒక బలమైనటువంటి నాయకత్వం, ఒక బలమైనటువంటి మేధావి వర్గం, బీసీలలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకత్వం సర్వం ఒడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే ఘట్టం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను ఏం లేదు, ఆన్లైన్లో అది. అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రెగ్లేస్తాం సార్. ఏమైంది? పార్టీ జెండా ఆవిష్కరణ సాంగ్ పెట్టాయా? లేకపోతే జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, పడి విజయకు ఆయువట్టు, ఎవరికెంత వారికంత నినాదమే కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, పడి విజయకు ఆయువట్టు, ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, పడి విజయకు ఆయువట్టు, ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం. కంట జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహనం.
కదిలినాడు చూడు తిరగబడ్డ మన తెలంగాణకు తిలకమయ్యినాడు వారిన నేల మీద ఎత్తిట్టు పోరు జెండా కొత్త చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ చరిత్రకు పురుడు పోసే ఈ ఉద్యమాల కొండ తీరుమారు వల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ తీరుమారు వల్లన్న వెంట కదిలింది ఊరువాడ ఉరుమై మెరిసే సైనికుడై ఉంటాడు తోడు నీడ తిరుగుబాటు కదము అన్న భీమా మల్లన్న పేదవాళ్ళ బలము అన్న భీమా మల్లన్న తిరుగుబాటు కదము అన్న భీమా మల్లన్న. థ్యాంక్ యూ. ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించే ప్రయత్నంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో మోసాలు ఎన్నో ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్పచెప్తే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇవాళ ఇదాన్ని కాపాడడం కోసం పాటుపడ్డటువంటి ప్రతి సోదరునికి ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరూ ఒకసారి అడగండి. తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి బీఆర్ఎస్ అని నేషనల్ మారిపోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్, ఇవాళ బీజేపీ పార్టీ నేషనల్. కానీ ఈ తెలంగాణ అస్తిత్వం, ఈ తెలంగాణ పోరాటం, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టిపోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భుజానికెత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి పేరును దాంట్లోకి తీసుకోవడం జరిగింది. దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది. ఇక పార్టీ సింబల్లో, పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు వరిచేను గొలుసులు, ఇక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో, ఇట్రా. ఒకవైపు వరిచేను గొలుసులు, ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్, ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్, ఇది సమస్త సమాజం పిడికిలి బిగించి అధికారం అనేటువంటి ఆకాంక్షతోని ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది సింబల్. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ, ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన.
ఇక్కడ ఆత్మగౌరవం, మా వరంగల్ ప్రవీణ్ వచ్చిండు అడ్వకేట్, ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని ఖతం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఆత్మగౌరవం, అధికారం, వాటా. ఆత్మగౌరవం, అధికారం, వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవడికి వ్యతిరేకం కాదు. మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం, తమ వర్గాల కోసం, తమ అస్తిత్వం కోసం, తమ ఆత్మగౌరవం, తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజ్ కృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా? ఒక్క ఫ్లెక్సీ అన్న? ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా, నీవు ఇయ్యాలా నా పార్టీ, నా అస్తిత్వం, నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉన్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో, నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరి క్షణం వరకు ఈ హాలును క్యాన్సల్ చేస్తున్నామని పొద్దున 10 గంటల వరకు ఈ హాలును ఇవ్వొద్దని అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినా నేను, నా సోదరుడు వట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీన్ని వ్యవహారం సెట్ చేసినాం. వాళ్ళకు అవకాశమే లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది. ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమ లేదు. ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే నాకేం భ్రమ లేదు. కానీ నేను మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా. రైట్. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది. ఏడుంది వెబ్సైట్? ల్యాప్టాప్. మొత్తం మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టినాం. అబద్ధం చెప్పదు. అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టాం. ఏదది? తీసుకురా, ల్యాప్టాప్ తీసుకురా. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికార ప్రతినిధి మీరు ఏమడుగుతారో అడగండి, అది వాస్తవాలే చెప్తుంది. ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది. అందుకోసమే ఇది మా వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ఇదే వెబ్సైట్ మేధావులకు నేను పోతాను అన్నా. నేను కనిపించకపోయినా ఏం కాదు, మా వ్యవస్థ కనిపించాలి. రైట్. దీన్ని కొద్దిగా అనిపించారు. దీన్ని ఒక సామాన్యులు ఎవరైనా వస్తే బెటర్. ఒక సామాన్యుడు రావాలి ముందుకి. డాక్టర్ జమునా గారు ఎక్కడున్నారు? రైట్, ఒక్క నిమిషం. సామాన్యుడు. ఓకే, రైట్. ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత, దీని మీద క్లిక్ చేయనన్నా,
దాని మీద క్లిక్ చేయి, క్లిక్ చేయి. నీ పేరేంది? సరే, ఇది వైఫై ఉందా? ఒకసారి నెట్ చూడు, లేకపోతే స్క్రీన్ మీద ఇవ్వండి. నెట్ ఉంది. అచ్చా అచ్చా, ఇదా? రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్సైట్ లాంచింగ్. ఇండియా హిస్టరీలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని ఇక్కడ పార్టీ జెండాను మీరు చూడొచ్చు. వెబ్సైట్ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి, ఏం సమాధానాలు కావాలనే దాంట్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ప్రజలకు అందుబాటులోకి అధికార ప్రతినిధిగా. థ్యాంక్ యూ సార్. వెబ్సైట్ లాంచింగ్ జరిగిపోయింది. ఇది అక్కడ ఇచ్చేసి. ఇక నీ పేరేంది నాన్న? చిట్టెల యాదగిరి ముదిరాజ్. యాదగిరి ముదిరాజ్. మెజారిటీ మా బీసీ బిడ్డల చేతనే ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఈ వేదిక మీదకి ఒకసారి పిలవాలనుకుంటున్నా. మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నా. ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజనీ కుమార్ యాదవ్, అలాగే సూదగాని హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టె జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా, అలాగే బీసీ అణగారిన వర్గాల జీవితం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిన సంగం సూర్యారావు గారు, అలాగే ఈ మా పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి పల్లెబైన అశోక్ ముదిరాజ్ గారు ఈ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయన ఉండబోతా ఉన్నారు. అలాగే మా ఆడపడుచు జ్యోతి పండల్ గారు కూడా ఈ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందు ఉండబోతా ఉన్నారు. అలాగే మదన్ మోహనాచారి గారు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మదన్ మోహనాచారి గారు ఇవాళ విశ్వకర్మ జయంతితో వాళ్ళు బిజీగా ఉన్నారు. వచ్చిండు. ఓకే, రైట్. అలాగే లింగాల గంగాధర్ గారు చాలా పెద్ద నాయకుడు మా రీసెర్చ్ టీంలో. అలాగే కలివేల మధు గారు, లింగాల గంగాధర్ గారు మా పెరిక బిడ్డ కోశాధికారిగా, అలాగే కలివేల మధు గారు ఉప కోశాధికారిగా, మధు మా నాయి బ్రాహ్మణ సోదరుడు, అలాగే ఉప కోశాధికారిగా కొక్కలకొండ మనోజ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కార్యదర్శులుగా భావన వెంకటేష్ గారు, అలాగే బస్వాపూర్ నగేష్ ముదిరాజ్ గారు, అలాగే ప్రవీణ్ గారు గద్వాల్ నుంచి, అలాగే బుస్సాపూర్ శంకర్ గారు, రమేష్ యాదవ్ సంగారెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు, అలాగే అఖిల్ పాషా గారు. ఈ కార్యక్రమంలో మేము అందరి సంక్షేమం చూస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామనేటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి.
అలాగే కార్యదర్శిగా శివవీర్ రెడ్డి గారు. శివవీర్ రెడ్డి గారు పంపి. వీళ్ళంతా పంపి. అఖిల్ పాషా రా. రైట్, థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర కార్యవర్గంగా మీ ముందు నిలబడ్డాం. అలాగే ఇంకా చాలా మంది ఇన్ఛార్జీలు, బాధ్యులు, యువత విభాగం, మహిళా విభాగం, ఇలా అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పటేల్ వనజ గారిని ఈ సభ గౌరవించుకుంటా ఉంది. అలాగే ఇంకా చాలా మంది యువత, మిగతా విభాగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా, ఇక్కడ తీన్మార్ మల్లన్న పైన ఇప్పటికి 4 సార్లు హత్యాయత్నాలు జరిగినాయి. మొన్నటికి మొన్న ఈ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయంలో కాల్పులే జరిగినాయి. చాలా మంది ఎట్టి పరిస్థితి ఈ పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ, నా మిత్రులందరూ ఒకసారి చెయ్యి ముందుకు పెడితే, చెయ్యి ముందు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాము. మీ తలరాతలను మార్చి అన్ని వర్గాలను సమాన స్థాయిలో అభివృద్ధి చెందించే కార్యక్రమంలో ఈ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది మా ఆత్మగౌరవ సాక్షిగా మీకు ముందుంచుతున్నటువంటి ప్రమాణం. ధన్యవాదాలు. ఒక్కసారి ఇది పట్టుకోండి సార్, ఒక్క నిమిషం. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇది కదా మహలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, పటి విజయపు ఆయువు పట్టు, ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కదా మహలం. జనం 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 ప్రజా ప్రపంచ. ఈనాటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డైనమిక్ నాయకులు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఆశా జ్యోతి, అదేవిధంగా ఇప్పుడే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికైనటువంటి నాయకత్వానికి ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి అనేక జిల్లాల నుంచి ఈ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి మరి ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు, అదేవిధంగా సోదరి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారానికి రావటానికి, అధికారాన్ని చేపట్టడానికి సుదీర్ఘంగా పోరాటమే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందరో మహామౌలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీల సమస్యను గుర్తించటానికే
చాలా కాలం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ దేశంలో కులము ఉంది అని చెప్పటానికే, కులాన్ని గుర్తింపజేయటానికే అనేక సంవత్సరాలు ఏంటిది అని అంటే గ్రామాన తిరిగి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మొత్తం ఏందనంటే కులము అనేది ఉంది, అగ్ర కులాలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, కులాల ఆధారంగా అణిచివేత జరుగుతుంది అని చెప్పటానికే చాలా సమయం పట్టింది. అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులను మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు లాంటి వ్యక్తులను గుర్తింపజేయడానికి, వాళ్ళు మా పితామహులు అని చెప్పటానికి, వీళ్ళను మనం గుర్తించాలి, వీళ్ళే మన సిద్ధాంత కర్తలు అని చెప్పటానికి వాళ్ళను భుజాన వేసుకొని గ్రామాన తెలంగాణ రాష్ట్రంలో తిరగటానికే చాలా సమయం పట్టింది, వాళ్ళను ఒప్పించటానికే చాలా సమయం పట్టింది. అదేవిధంగా బీసీలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయటానికి మొత్తం ఏందనంటే కరపత్రాలు వేసి ఎవరు ఎంత డేటా, రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా వెలమ సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా అనుభవించడం జరిగింది, మనం రాజకీయ బానిసలుగా ఉన్నాము అని తెలియజెప్పటానికే సంవత్సరాల సమయం పట్టింది. ఎంతో శక్తిని దారబోయాల్సినటువంటి సమయం పట్టింది. బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది. బహుజనులంతా ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే లాభం లేదు. వాళ్ళకు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, బ్రతిమిలాడినా వాళ్ళు ఇవ్వరు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఇవ్వదు. ఇవన్నీ కూడా అగ్రకులాలను నడుస్తున్నాయి. ఆ పార్టీలలో ఉండటం, ఆ పార్టీలను నమ్ముకోవటం, ఆ పార్టీల చుట్టూ తిరగటం ఇది అనవసరం. దీనివల్ల ఏమి లాభం లేదు. స్వతంత్రమైనటువంటి ఉద్యమమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన నాయకత్వంలోనే మనం పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల నాయకత్వంలో ఈ రాజకీయ పార్టీ ఏర్పడినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు, మహిళలు పెద్ద మొత్తంలో ఈ పార్టీలో భాగస్వాములను చేసి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా, ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా అన్ని పదవులలో కూడా వాటానిచ్చి ఈ రాష్ట్రంలో ఒక సమానత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఒక సమాజాన్ని నిర్మించడం కోసమే ఈ సమయం ఆసన్నమైంది. నేను ఎప్పుడో చెప్పాను, 8 నెలల క్రితమే ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆర్ కృష్ణయ్య పార్టీ పెట్టలేదు, ఇంకో సంఘం నాయకులు పార్టీ పెట్టలేదు, మరి ఎవరు పెడతారు అని అడిగితే నేను చెప్పాను, తీనుమార్ మల్లన్న పార్టీ పెట్టేటట్టుగా కనిపిస్తుంది, ఆయనకొక్కరికే దమ్ము ఉందని 8 నెలల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పాను. కాబట్టి అప్పటికింకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాటం చేస్తున్నాడు. అయినా నాకు నమ్మకం కలిగింది. కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ముందుకొచ్చిండు. ఇప్పుడు మనం పట్టింపులకు పోకుండా బీసీలందరినీ కూడా ఏకం చేసి, అదేవిధంగా ఎస్సీ సమాజాన్ని, ఎస్టీ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని, అదేవిధంగా మహిళా సమాజాన్ని మనం వెంట పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయ బానిసత్వం యొక్క సంఖ్యలను తెగదెంచడానికి మనం అంతటం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముందు పోరాటం చేయాల్సింది అగ్రకులాలకు వ్యతిరేకంగా కాదు, మన సమాజం మీదనే, మన బహుజనుల మీదనే, మన బీసీల మీదనే. మన బీసీలలో అమాయకత్వం ఉంది, అదేవిధంగా అనైక్యత ఉంది. ఒక కులానికి ఇంకొక కులము అనంటే అపోహలు ఉన్నాయి. వీటిని మొత్తం వేరు చేయటానికి మొత్తం ఏందనంటే పాలక వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రజలలోకి వెళ్దాం, గ్రామాల్లోకి వెళ్దాం, మన సమాజాన్నే విముక్తి చేసి, మన సమాజాన్నే చైతన్యం చేసి ఓట్లను మనం వేయించుకోవటానికే ఇక నుంచి, ఈ రోజు నుంచి పోరాటం మన సమాజాన్ని కూడగట్టడం కోసమే, మన సమాజాన్ని ఐక్యం చేయడం కోసమే, ఉన్నటువంటి మనస్పర్ధలు పోగొట్టడం కోసమే, అపోహలను పోగొట్టడం కోసమే మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి మేమందరం కూడా వెన్నుదన్నుగా ఉంటూ దీంట్లో మమేకం అవుతాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్. ఇప్పుడు
పార్టీ కండువాలు ఇప్పుడు ఇంతమందిని జాయిన్ చేసుకోవడం అంటే ఒక పెద్ద కార్యక్రమం అవుతుంది కాబట్టి నేను పెన్ టీం సభ్యులకు చెప్తా ఉన్నా, పార్టీ కండువాలు వాళ్ళందరికీ సప్లై చేయండి. ప్రతి గ్రామంలో ఇప్పటికే చాలా మంది మిత్రులు వచ్చి నాకు ఫోటో చూపించినారు. అన్న మా ఊర్లో మన పార్టీ గద్దె రెడీ అయిపోయింది, మన జెండా రెడీ అయిపోయింది, కానీ నువ్వు చెప్తే దాని మీద పెట్టడమే అనేటువంటి మాట చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్న బొడ్రాయే మన ఐక్యతకు సాక్ష్యం. ఆ బొడ్రాయి సాక్షిగా మన జెండా ఎగరాలి. ప్రతి గ్రామంలో రాజ్యాధికార పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి తెలియజేస్తూ అందరినీ ఇప్పుడు చాలా మంది అక్కడి నుంచి వచ్చినారు, చాలా మంది జాయిన్ కావడానికి. సో ఇన్ని వేల మందిని ఇప్పుడు అందరూ జాయిన్ అయినట్టేగా భావించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టి జాయిన్ అయినామని నాతో పాటు తెలియజేయండి, గట్టిగా చప్పట్ల ద్వారా. థ్యాంక్ యూ. అలాగే నా సోదరులు జమాతీ ఇస్లాం హిందూ సోదరులు ఇక్కడ ఉన్నారు, రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బాయ్ ఆజావ్ ఆజావ్ भाई ఉండండి భయ్యా. మనతో పాటు మన ఈ పార్టీ మన బీసీ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జమాతే ఇస్లామీ హింద్ సంస్థ మనతో పాటు ముందడుగేసి వస్తా ఉంది. भाई आप बात करना है. జస్ట్ 1 minute ఫర్ మీరు తీన్మార్ మల్లన్న గారు చేస్తున్న ఈ ఉద్యమంకి మేము కంప్లీట్గా ఆయన सपोर्ट చేస్తున్నాం. हम तीनमार मल्लना के साथ है और बीसी हुकूक के लिए जो भी काम हो रहा है इसके लिए हम जिस तरह महात्मा ज्योतिबा फुले को साथ दिया गया था, डॉक्टर BR अम्बेडकर को हमने साथ दिया, इसी तरह समाजी इंसाफ सामाजिक తెలంగాణ కోసం పోరాడుతున్న తీన్మార్ మల్లన్న గారికి మా సపోర్ట్ ఉంది. థ్యాంక్ యూ భాయ్ సాబ్. ఇది మెజారిటీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ బిడ్డలు మా మైనారిటీ బిడ్డలకు వాళ్ళని ఈ పార్టీ తమ కడుపులో దాచుకుంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఇంకా ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి బాధ్యతను ఈ పార్టీ స్వీకరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే అశోక్ ముదిరాజ్ అని ఒక నిమిషం మాట్లాడాల్సింది. ఈరోజు మరి అత్యంత శుభదినంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మరి ఏదైతే ఇన్ని రోజులు రాజ్యాధికారం కోసం కొట్లాడినామో ఆ రాజ్యాధికారం సాధించే దిశగానే ఈరోజు రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినటువంటి తీన్మార్ మల్లన్నకు వేదిక నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ తప్పకుండా మరి మా మీద గురుతరమైనటువంటి బాధ్యత కూడా పెట్టినారు కాబట్టి తప్పకుండా ఆ బాధ్యత నెరవేర్చే విధంగా ప్రతి గ్రామాన మన జెండా పోయే విధంగా మన ఎజెండా పోయే విధంగా కృషి చేస్తానని హామీ ఇస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి అన్నకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. రైట్ గా మన సూర్యాపేట టైగర్ ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతాం.